త్వరలోనే ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు. గతంలో తాము నెల్లూరు జిల్లా పేరును పొట్టి శ్రీరాములు జిల్లాగా మార్చామని తెలిపారు. పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. నాడు పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానంతో భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతరణకు బీజం పడిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ మహానీయుడి ప్రాణత్యాగంతోనే తెలుగు రాష్ట్రం ఆవిర్భవించిందని తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం దినం కార్యక్రమం ఏర్పాటు చేయగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు. పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ప్రతిరోజు ఒక ముఖ్యమైనప్పటికీ ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు మనం అందరం, తెలుగు వారందరం కూడా గర్వంగా తెలుగు రాష్ట్రంలో మేమున్నామని చెప్పుకునే రోజు వచ్చిందంటే అది ఒక వ్యక్తి వల్ల. ఆ వ్యక్తే పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మనం అందరం 24 గంటలు ఆలోచిస్తూ ఉంటాం, మన కోసం ఆలోచిస్తాం. ఇంకొద్ది ఎక్కువైతే మన కుటుంబం కోసం ఆలోచిస్తాం. కొంతమంది గ్రామం కోసం ఆలోచిస్తారు. కానీ కొద్ది మంది, ఏ ఒక్కరో జాతి కోసం ఆలోచిస్తారు. తెలుగు జాతి కోసం ఆలోచించి దాన్ని సాధించి పెట్టిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అయితే జరిగిన సంఘటన ఇప్పుడే ఒక ఫిల్మ్ చూపించారు. ఒక మనిషి ఒకటి సాధించాలంటే ఎన్ని అవస్థలు పడాలనో ఆ ఫిల్మ్లో చాలా స్పష్టంగా చూపించే పరిస్థితి వచ్చింది. 58 రోజులు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం భోజనం చేయకపోతే తట్టుకోలేం. ఈ మధ్య సత్యాగ్రహాలన్నీ చూశాం.